ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఈ యొక్క వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరియు ఇక్కడ కూడా ఆదిలాబాద్ కలెక్టరేట్ పాలన అధికారికి సమర్పిస్తున్నాం. అయ్యా 18 నెలలు గడిచిపోయినాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి చేయుత పెన్షన్ పేరిట పెంచుతానని వికలాంగులకు 4016 నుంచి 6000 రూపాయలు మరియు ఇతర ఆసరా పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మరియు వృద్ధులు, వితంతులు వారికి పెంచుతానని ఇప్పటి వరకు పెంచలేదు. 19 నెలలు గడిచిపోయినాయి. అందుకే ఈ యొక్క దాంతోపాటు ఈ విషయంలో 25 డిమాండ్లతో కలెక్టర్ మీకు సమర్పించడం జరుగుతుందయ్యా. జూలై 25 తారీఖు లోపల మా యొక్క డిమాండ్లు పూర్తి కాకపోతే ఈ ప్రభుత్వానికి ఆ యొక్క సెక్రటరీ ముట్టడించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబో కాలంలో ఎలక్షన్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని విహెచ్పిఎస్ తరపున వికలాంగులు మరి వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు మరియు ఒంటరి మహిళలు మరియు ఆసరా పెన్షన్ పొందుతున్న 21 రకాల పెన్షన్లు కూడా ఆ యొక్క మంజూరు చేయడం లేదు. కొత్త పెన్షన్లు కూడా 3 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క అన్ని పార్టీల సమ్ముఖం చేసి అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు అందరికీ మద్దతు కూడగొట్టుకొని మేము పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. అయ్యా మీ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని వినవించుకుంటున్నాం. మా యొక్క విన్నపాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి చేరదీసే విధానంగా చర్య తీసుకోవాలని మనవి చేస్తుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.